హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంగ్లీష్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫొనెటిక్స్ గురించి చూసుకుంటే చాలా కన్ఫ్యూజన్ అయ్యి ఇది కోడ్స్తోనే గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా అయితే గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. ఇది మనము కోడ్తోనే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ IPA అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ ఫొనెటిక్స్ అసోసియేషన్ ఆల్ఫాబెట్ అన్నమాట. ఈ వీటిని మనకు లెటర్స్ ఎన్ని 26, సౌండ్స్ ఎన్ని 44. మనకి లెటర్స్ 26 కానీ దాని యొక్క సౌండ్స్ అనేవి 44 ఉంటాయి. వాటిని 2 టైప్స్గా కాన్సోనెంట్, ఓవెల్. దాంట్లో మరి లెటర్స్ కాన్సోనెంట్ అయితే 21, ఓవెల్స్ అయితే లెటర్ 5 తెలుసు కదా, AEIOU. ఆ విధంగా ఇక్కడ కాన్సోనెంట్ అనేవి సౌండ్స్ తీసుకుంటే 24, ఓవెల్స్ యొక్క సౌండ్స్ తీసుకుంటే 20. ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఈ కాన్సోనెంట్స్ని మళ్ళీ 2 టైప్స్గా వాయిస్డ్ అని అన్వాయిస్డ్ అని చేయడం జరిగింది. ఓవెల్స్ని తీసుకుంటే మోనో, మళ్ళీ డిప్తాంగ్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చూడండి, వాయిస్డ్, అన్వాయిస్డ్. అన్వాయిస్డ్ అంటే వాయిస్ టాప్ లేచిపోయింది కాబట్టి వాళ్ళు తక్కువ, అంటే అన్వాయిస్డ్ వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. అన్వాయిస్ అంటే వాయిస్ అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి 9. ఇక్కడ వాయిస్ అంటే వాయిస్ ఎక్కువ, అంటే టాప్ లేచిపోయేలాగా మాట్లాడుతారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గ్యాంగ్ 15. ఈ విధంగా గుర్తుపెట్టి వీటినే వాయిస్లెస్ చెప్పా కదా, వాయిస్లెస్ అంటే వీళ్ళు తక్కువ అనమాట. అట్లా 9. ఇక్కడికి వచ్చేదానికి మోనోథాంగ్స్, డిప్తాంగ్స్. మోనో అంటే డిప్తాంగ్స్ అని, ఇది ప్యూర్ అయితే ఇది డబల్, ఇది సింగిల్ అయితే ఇది సింగిల్ అయితే డబల్. ఇక్కడ ప్యూర్ అయితే ఇది ఇంప్యూర్. దీన్ని ఓవర్ గ్లైడ్ అని కూడా అంటారు. వీటిని మనము మోనోథాంగ్స్, డిప్తాంగ్స్. మోనోథాంగ్స్ మళ్ళీ 12 ఉంటాయి, డిప్తాంగ్స్ 8. ఈ విధంగా మనము డిసైడ్ చేశారు. మళ్ళీ మనకు మోనోథాంగ్స్ని 2 టైప్స్గా చేశారనమాట. అది లాంగ్, షార్ట్. అది 6గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూసుకుందాం వాయిస్ కాన్సోనెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ ద్వారా చూద్దాం. BMG కాలేజ్లో ఉజ్ అనే వ్యక్తి నవ్వుల వర్షం రాలడం వల్ల ఇజ్జిజుదు అయ్యింది. ఈ విధంగా మనము వాయిస్ ఎన్ని మొత్తం 15 రావాలి. 15 మనకు మైండ్లో రావాలంటే ఈ కోడ్ గుర్తుండాలి. BMG కాలేజ్లో ఉజ్ అనే వ్యక్తి నవ్వుల వర్షం రాలడం వల్ల ఇజ్జిజుదు అయింది. ఇక్కడ తీసుకుంటే BMG BMG ఉజ్జు అంటే ఏది ఇక్కడ ఇది. నెక్స్ట్ నవ్వుల వర్షం తీసుకుంటే నా వు వా వు వా వర్షం ని మనం జాగ్రత్త తీసుకోవాలి. రాలడం ఆర్ లా డా డమ్ ని ఇంగ్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మామూలే ఇజ్ దు అయ్యింది. ఈ విధంగా. నెక్స్ట్ అన్వాయిస్డ్ కాన్సోనెంట్స్ తీసుకుంటే 9 కదా. ఇది ఎట్లంటే పట్టుకొచ్చా ఎఫ్ తు షహా అని గుర్తుపెట్టుకోవాలి. పట్టుకొచ్చా పి టీ కొచ్చా కే ఇచ్ టిఎస్ హిష్ ఎఫ్ తుస్ తీటా స్లో ఎస్ షా హా. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తీసుకుంటే మనకి కాన్సోనెంట్స్ని మళ్ళీ 2 టైప్స్గా చేశారు. అది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మళ్ళీ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ 7, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అయితే 6 ఉంటాయి. ఇక్కడ కూడా చిన్న టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. BLD అనే వ్యక్తి ఏపీని విజిట్ చేశాడు. ఇవి మనకు అక్కడ ఏం గుర్తురాలి? ఓహో, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అని గుర్తుకొచ్చేయాలి వెంటనే. ఓకే, కాన్సోనెంట్స్లో BLD అనే వ్యక్తి ఏపీని విజిట్ చేశారు. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ ఏవే ఉన్నాయంటే మనం మేనర్గానే తీసుకుందాం. మేనర్ అనే వ్యక్తి ప్యాన్ ఫాలోస్ ఎక్కువ. ప్యాన్ ఫాలోస్ ఎన్ని ఉన్నాయి? 6, 6 మొత్తం 6 వచ్చేసినాయి. ఈడ 7. ఓకే, ఈ విధంగా చూసుకుంటే ఈ BLD ఏమంటే B అంటే బైలేబియల్, L అంటే లేబియో డెంటిల్, ఆల్విలార్, పెలాట్ ఆల్విలార్, వేలార్, గ్లోటిస్. ఈ విధంగా. ఇంకా మేనర్ తీసుకుంటే మనకి మేనర్ అనే వ్యక్తికి ప్యాన్ ఫాలోస్ ఎక్కువ అని చూస్తే పీలో వచ్చి ప్లాసివ్, ఏ అంటే అఫ్రికేట్, నాజల్, ఫ్రికేటివ్, లెటరల్, సెమీ ఓవల్. ఈ సెమీ ఓవల్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూస్తే ఫ్రికేటివ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని షజావత్, సాహా, దసరా అని గుర్తుపెట్టుకుంటే తెలిసిపోతుంది మనకి. షజావత్, సాహా, దసరా అని గుర్తుపెట్టుకుంటే దాంట్లో అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే. మనకి ప్లాసివ్ అనే దాంట్లో కూడా మనకి PBలో టికెట్ డాగ్ కూడా ఉంది.
పీబీలో టికెట్ డాగ్ కూడా ఉంది. పీబీ అంటే వచ్చేస్తుంది, టికెట్ అంటే టీకే తీసుకోవచ్చు, డిఓజీ డాగ్ అంటే డీజీగా, ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేదానికి బైలేబియల్లో కూడా 4 ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలంటే బీపీ ఎక్కువ బిఎండబ్ల్యూకి, అంతే అయిపోయాయి అక్కడికి, బీపీ బిఎండబ్ల్యూకి, అట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ మిగతావన్నీ గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.